మగధీర ఎక్స్పెక్టేషన్స్ బ్రో, ఇది మాత్రం మగధీర ఎక్స్పెక్టేషన్సే. రేంజ్ ఉంటుంది అంటారా సినిమాకి? మగధీరంగా దాటొచ్చని అనుకుంటున్నాను. నా దాన్ని బట్టి ఇంకా సినిమా వచ్చిన తర్వాత చూడటమే. మరి రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది అంటే ఈ సినిమాలో ఏకంగా 3 క్యారెక్టరైజేషన్లో ఒక రన్నర్గా, ఒక రెజ్లర్గా, ఒక క్రికెట్ బ్యాట్స్మెన్గా చూపిస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటే అసలు యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయంటారు రామ్ చరణ్వి? 3 క్యారెక్టర్లో 3 వేలు చూపించారంటే యాక్టింగ్ పీక్స్లోనే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మ్యూజిక్ ఎలా ఉంది? ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు కాంబినేషన్తో దొల్లగొట్టేస్తారు జనాలు అందరూ. ఇంకా థియేటర్లో ఉంటారో పోతారో తెలీదు, అక్కడ బట్టి ఇంకా మాట్లాడటం. మరి ముఖ్యంగా రామ్ చరణ్కి ఆపోజిట్ క్యామియోలోని మనకి విలన్ క్యారెక్టర్లో మున్నాబాయ్ వేశారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఫ్యాన్స్ని బాగా ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటారా? బాగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ పడతాయంటారా వీళ్ళకి? ఖచ్చితంగా. మీర్జాపూర్ చూసి మున్నాబాయ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కానీ దానికంటే డబల్ త్రిబుల్ మన రామ్ చరణ్కి ఇద్దరికి కాంబినేషన్లో కాబట్టి చాలామంది వస్తారు. ఇద్దరికి మంచి ఫైట్ చాలా బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. అంటే స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనుకోండి? బుచ్చిబాబు డైరెక్షన్ మీద మీకు నమ్మకం ఉందా? ఫస్ట్ సినిమా నేషనల్ అవార్డు కొట్టింది, మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అంటారు? ఆయన డైరెక్షన్ ఎలా ఉందంటారు? ఆయన డైరెక్షన్ గురించి కాబట్టి కదా ఇంత పెద్ద ఈవెంట్ ఇట్లా జరుగుతుంది. ఆయన డైరెక్షన్ బట్టే కదా మనం ఎక్స్పెక్ట్ చేయలేం బుచ్చిబాబు దగ్గర నుంచి. ఓకే, ఫైనల్గా పెద్ద సినిమా అంటే నువ్వేం చెప్తావు? ఎలా ఉంటుంది అంటావు? 4వ తారీఖున గ్రాండ్ రిలీజ్ పాన్ ఇండియా లెవెల్లో, నువ్వేం చెప్తావు? బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. హైప్ ఏం హైప్ బ్రో, చోటలు పట్టిపోయా బ్రో. నాకే సెలబ్రిటీ టికెట్ చించేశారు, ఒక రేంజ్లో ఉన్నారు. అసలు విజయవాడకి ఎంతమంది వస్తాం అనుకోవాలి, చించి పక్కన పట్టేశారు సెలబ్రిటీ టికెట్లను పట్టుకొని. చాలా నైస్ అసలు.